ఏ పెళ్లి విషయంలో అయితే నీకు అన్యాయం చేసి ఇంటిలో పాతి సంతోషంగా ఉన్నారో ఆ సంతోషాన్ని వాళ్ళకి దూరం చేయాలి. వాళ్ళే నచ్చినప్పుడు వాళ్ళు ఎలా పోతే మనకెందుకు? పెళ్ళే చేసుకుంటారో పండగ చేసుకుంటారో చేసుకొని. ఇప్పుడు నీకొచ్చిన సంబంధాన్ని తప్పించి వాళ్ళ కూతురు చేసుకుంటుంటే ఒక తల్లిగా నేనెంత బాధపడుతున్నాను. ఇంత చెప్పినా నీకు ఇష్టం లేకపోతే వదిలే, నా రాత ఇంతే అనుకుంటాను. నేను ఈ పెళ్ళి ఆపుతానమ్మా. నీకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయలేను, కానీ నీకెంత అన్యాయం జరిగిందో దానికి నువ్వెంత బాధపడ్డావో వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తాను. ఉదయం 4 కాళ్లతో, మధ్యాహ్నం 2 కాళ్లతో, సాయంకాలం 3 కాళ్లతో నడిచే జీవేదిరా. కమాన్. ఏంటి? ఉదయం 4 కాళ్ళు, మధ్యాహ్నం 2 కాళ్ళు, మళ్ళీ సాయంకాలం 3 కాళ్ళు. ఏంటబ్బా చెప్పలేవా? ఓడిపోయావా? చెప్పేస్తున్నా. ఉదయం అంటే బాల్యంలో మనిషి ఎలా నడుస్తాడో చెప్పు. 4 కాళ్ళు అంటే 2 చేతులు 2 కాళ్ళు 4 కాళ్లతో పాకుతాడు. మధ్యాహ్నం అంటే నడి వయసులో విర్రవీగుతూ 2 కాళ్ళ మీద నడుస్తాడు. సాయంకాలం అంటే ముసల్తనం వచ్చేసరికి నడవలేక చేతికర్ర సాయంతో నడుస్తాడు. అంటే 3 కాళ్ళు. విషయం ఏంటో చెప్పండి అక్క. మొన్న ఎంగేజ్మెంట్ అప్పుడు లేఖ కలంకరించిన నగల్లో ఒక నెక్లెస్ మిస్ అయింది. వాళ్ళకి ఇచ్చినప్పుడు ఉంది మమ్మీ, మళ్ళీ వాళ్ళు రిటర్న్ ఇచ్చినప్పుడు లేదంట. పెద్దమ్మేమో పొరపాటున నెక్లెస్ వాళ్ళతో వెళ్లిపోయి ఉంటుందేమో అనుకుంటుంది. అందులో తప్పే ఉంది. వాళ్లే చూసుకుని ఫోన్ చేస్తారులే అని ఆగాను, కానీ వాళ్ళ నుంచి ఎటువంటి ఫోను రాలేదు. మీరు ఫోన్ చేసి అడగండి అక్క. క్యాజువల్ గా ఉందేమో చూడమనండి, ఉంటే వాళ్లే తీసుకొచ్చిస్తారు. అమ్మా, అది నోరు మూసుకుని వాడు తెచ్చిస్తే లాకర్ లో పెట్టు, లేకపోతే ఈ విషయాన్ని ఇంతటితో మర్చిపో. అసలు పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే ఇక్కడ ఉండడం తప్పు, మధ్యలో సలహాలు ఇవ్వాలనుకోవడం ఇంకా తప్పు. మళ్ళీ ఇలాంటివి రిపీట్ కానివ్వకు. సారీ మమ్మీ. హలో, నేను రాజేశ్వరిని మాట్లాడుతున్నాను. ఆంటీ, నేను రేఖని మాట్లాడుతున్నాను. ఎంగేజ్మెంట్ రోజు లేఖకు నగలు పెట్టాం కదా. మీకే కదా ఆంటీ ఇచ్చింది. ఇచ్చారు, కానీ అందులో ఒక నెక్లెస్ కనిపించలేదు. అంటే అది ఎక్కడైనా మిస్ అయి ఉండొచ్చు. పొరపాటున మీ బట్టల్లో ఏమైనా కలిసిందేమోనని. ఈ విషయం అడగాలంటే ఏదోలా ఉంది. మీ అమ్మ నాన్నకి తెలిస్తే ఏమనుకుంటారోనని మీతో చెప్తున్నాను. మీరు ఒకసారి బట్టలు అవి చూసి ఏ విషయం అయింది ఫోన్ చేయండి. అలాగే ఆంటీ. ఆహా, రేఖ, దయచేసి మరోలా అనుకోకండి. అనుకోవడానికి ఏముంది? నేను చెక్ చేసి ఏ విషయం మీకు ఫోన్ చేస్తాను. ఫోన్ ఎవరు? ఏదో నెక్లెస్ గొడవలో. నెక్లెసా? ఏ నెక్లెస్? ఎంగేజ్మెంట్ లో లేఖకి వాళ్ళు పెట్టిన నగల్లో ఓ నెక్లెస్ కనిపించట్లేదండి. ఈ ఇంట్లో వాళ్ళు తెలియకుండా ఆ నెక్లెస్ వెతుకుదాం. వీళ్ళ దురదృష్టం కొద్దు ఆ నెక్లెస్ మనకు దొరికిందా? వీళ్ళంతా చూడొచ్చు. ఇంకా అర్థం కాలేదు. నీకు అర్థం కాలేదు కదా, నాకు అర్థమైంది. నేను చెప్తాను పద. నేను గుమ్మం దగ్గర నించుని ఎవరైనా ఒకటే నీకు సైడ్ చేస్తాను. వెతుకుతున్నట్టు కాకుండా సద్దును నటించు. సర్లే, నువ్వు అక్కడే ఉన్నా. అలాగే. వచ్చారా? ఆ పేపర్ల కింద, ఆ బల్ల పైన బాగా వెతుకు. నువ్వే వెతుకు.